అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భారత పోస్ట్ యాప్ లో ఇన్స్టిట్యూషన్ మ్యాపింగ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి భారత పోస్ట్ యాప్ లో ఆండ్రాయిడ్ మొబైల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో వెటర్నేరియన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ అని చెప్పి ఓపెన్ అవడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫ్రా మ్యాపింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మీ యొక్క ఇన్స్టిట్యూషన్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్టేటస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. మీ యొక్క ఇన్స్ట్రక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ అండ్ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. వ్యూ అండ్ ఎడిట్ మీద బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ లొకేషన్ మీద క్లిక్ చేయాలి. ఇది మీరు ఇన్స్టిట్యూషన్ లో ఉండి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీ ఇన్స్టిట్యూషన్ జియో కోఆర్డినేట్స్ అనేవి మీరు క్యాప్చర్ చేస్తున్నారు కాబట్టి మీ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేవి ఫెచ్ చేయవలసి ఉంటుంది. అట్లాగే ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి. క్లిక్ ఇంటీరియర్ ఫోటో, అదేవిధంగా క్లిక్ ఎక్స్టీరియర్ ఫోటో అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. మనం ముందుగా క్లిక్ ఎక్స్టీరియర్ ఫోటో మీద క్లిక్ చేసాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ 4 సైడ్స్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది కెమెరాలో డైరెక్ట్ గా. ఒక సైడ్ క్లిక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్స్టీరియర్ ఫోటో అనేది ఒకటి రావడం అయితే జరిగింది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ ఫోటోలు అన్ని కూడా మనకి ఎక్స్టీరియర్ నుంచి తీసి ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మాక్సిమం 5 ఫొటోస్ వరకు కూడా మనం ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు ఎక్స్టీరియర్ ఫొటోస్. అదేవిధంగా మీ యొక్క ఆఫీస్ లో ఇంటీరియర్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి. ఇంటీరియర్ ఫొటోస్ వచ్చేసరికి మీ యొక్క హాస్పిటల్లో రూమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని రూమ్స్ కి ఇంటీరియర్ ఫొటోస్ అయితే తీయవలసి ఉంటుంది. ఇలా తీసి ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం ఫస్ట్ ఎక్స్టీరియర్ ఫొటోస్ మీద క్లిక్ చేసి మొత్తం 5 ఫోటోలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ తీసాను, అదేవిధంగా బ్యాక్ ఇప్పుడు తీయటం అయితే జరుగుతుంది. ఇలా బ్యాక్ కూడా తీసి ఓకే మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. రెండో ఫోటో కూడా రావడం అయితే జరిగింది. ఎక్స్టీరియర్ ఫొటోస్ లో 4 సైడ్స్ హాస్పిటల్ ని తీయటం అయితే జరిగింది. ఫొటోస్ ఇందులో ఎక్స్టీరియర్ ఫొటోస్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఇట్లా ఓన్లీ జేపీజీ అండ్ పిఎన్జీ ఫార్మాట్స్ మనకి ఇందులో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకో సైడ్ అయితే నేను తీయటం అయితే జరుగుతుంది. ఇట్లా 5 ఫొటోస్ తీసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటీరియర్ ఫొటోస్ కూడా మీ రూమ్ లో ఉన్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క ఫోటో తీసి ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వరండా తీస్తున్నాను. నేను వ్యాక్సిన్ స్టోరేజ్ రూమ్ ని నేను తీయటం అయితే జరిగింది. అట్లా ప్రతి రూమ్ ఫోటో కూడా మనం తీసి ఇందులో 5 ఫొటోస్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి మీ కింద సేవ్ బటన్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇట్లా 4 ఫోటోలు నేను తీసివేయడం జరిగింది. ఎక్స్టీరియర్ ఫోటోలు అయితే తీయడం జరిగింది. అక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీ హాస్పిటల్ ఉండి ఫెచ్ లొకేషన్ మీద క్లిక్ చేసి మీరు ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేయవలసి ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఈ విధంగా ఇన్స్టిట్యూషన్ యొక్క లొకేషన్, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ యొక్క ఫొటోస్ భారత పోస్ట్ యాప్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ లో మ్యాపింగ్ క్లిక్ చేసి మరి ఇందులో అయితే సేవ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సేవ్డ్ యాజ్ డ్రాఫ్ట్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. మరి ఈ విధంగా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ లో మీరు మళ్ళీ చూసుకుని వ్యూ అండ్ ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంటీరియర్ ఫొటోస్, అదేవిధంగా ఎక్స్టీరియర్ ఫొటోస్ అనేవి మనకి ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. ఒకవేళ మీరు ఏదైనా ఫోటో డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత మనకి ఈ ఇన్స్టిట్యూషన్ లో ఫోటోలు అనేవి మనకి వెబ్ అప్లికేషన్ లో ఓపెన్ అవడం జరుగుతుంది. అదే లొకేషన్ కూడా మనకి వెబ్ అప్లికేషన్ లో అయితే చూపించడం జరుగుతుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో భారత పోస్తాన్ అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి భారత పోస్తాన్ వెబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ భారత పోస్తాన్ మీద క్లిక్ చేయాలి. వెబ్ అడ్రస్ లో అట్లా కాకుండా మీరు డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గానీ ఎడ్జ్ బ్రౌజర్ లో గానీ అడ్రస్ బార్ లో https:// భారత పోస్తాన్ .ndlm.co.in అని చెప్పేసి టైప్ చేయవలసి ఉంటుంది. ముందుగా ఇక్కడ మనకి చివర రైట్ సైడ్ కార్నర్ లో లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడిలో మీ యొక్క భారత పోస్తాన్ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్డ్ యూజర్ అండ్ నోడల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు రిజిస్టర్డ్ యూజర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత టాప్ రైట్ సైడ్ కార్నర్ లో మనకి రోల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు వెటర్నేరియన్ కాకుండా వెట్ ఇన్ఫ్రా అడ్మిన్ అని సెలక్షన్ చేయవలసి ఉంటుంది. ఇలా సెలక్షన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మెనూ అయితే రావడం జరిగింది. ఇందులో ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డాష్ బోర్డ్ కింద ఇక్కడ ఇన్ఫ్రా మ్యాపింగ్ మీద క్లిక్ చేయాలి. ఇన్ఫ్రా మ్యాపింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సీరియల్ నెంబరు, సబ్ ఆర్గనైజేషన్ నేమ్, సబ్ ఆర్గనైజేషన్ టైప్, స్టేటస్, రిమార్క్స్,
లాస్ట్ మాడిఫైడ్ డేట్, లాస్ట్ మాడిఫైడ్ బై అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ యాక్షన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యూ అండ్ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. వ్యూ అండ్ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 5 స్టెప్పుల్లో ఇదైతే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్సెస్, అంటే మన హాస్పిటల్ కి సంబంధించి ఎంతమంది స్టాఫ్ అనేది వర్క్ చేస్తున్నారు అనేది ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఎక్విప్మెంట్స్, మన హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే అవి అందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కోల్డ్ చైన్, మన హాస్పిటల్లో ఉన్నటువంటి కోల్డ్ చైన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అంటే మన హాస్పిటల్లో ఫ్రిడ్జెస్ అదేవిధంగా ఐఎల్ఆర్స్ అన్ని ఇవ్వటం జరిగింది కాబట్టి వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ కోల్డ్ చైన్ లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మినిమం కాంపోనెంట్స్ కూడా 4వ స్టెప్. ఈ మినిమం కాంపోనెంట్స్ మనం చూసి వెరిఫై చేసుకుని మనకి దాని ప్రకారం ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. 5వది వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ లో ఏంటంటే మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో మీ యొక్క ఇన్స్టిట్యూషన్ ని లొకేషన్ ని ముందుగా ఫెచ్ చేసి తర్వాత ఇన్స్టిట్యూషన్ యొక్క ఫొటోస్, ఇంటీరియర్ ఫొటోస్ 5, అదేవిధంగా ఎక్స్టీరియర్ ఫొటోస్ ఒక 5 అప్లోడ్ చేసి సేవ్ చేయవలసి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ బేసిక్ డీటెయిల్స్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ 5 స్టెప్లు కూడా మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ ఫస్ట్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్సెస్. ఇక్కడ మనం స్టాఫ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇక్కడ వెటర్నరీ డాక్టర్, అదేవిధంగా మినిమం రిక్వైర్డ్ అని చెప్పేసి 3 అని ఉంది. మనకి అవైలబుల్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ లో ఇక్కడ మీరు స్టాఫ్ కేటగిరీ మినిమం రిక్వైర్డ్ అవైలబుల్ అని చెప్పి చూపించడం జరిగింది. సీరియల్ నెంబర్ 1. ఇక్కడ వెటర్నరీ డాక్టర్స్ మినిమం రిక్వైర్డ్ 3 అని చెప్పి చూపించడం జరిగింది. మీకు మీ యొక్క హాస్పిటల్ పరిధిలో మరి ఎంతమంది అయితే వెటర్నరీ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ డిజిగ్నేషన్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ చూసుకుని మరి అందులో ఒకటి ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ ద పారావెట్ ఫర్ ద అసిస్టెంట్ వెటర్నరీయన్, మీ హాస్పిటల్లో మరి పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైనా లైఫ్ స్టాక్ అసిస్టెంట్ కానీ విఎల్ఓ కానీ జేవిఓ కానీ ఉన్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ ని ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఒకళ్ళైతే ఒకళ్ళని వేయవలసి ఉంటుంది. అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ ఆర్ ద పారావెట్ ఫర్ ద సర్వింగ్ ద గ్రామ పంచాయత్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మన యొక్క వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ పరిధిలో మరి ఏమన్నా ఆర్ఎల్యూలు ఉంటే ఆ ఆర్ఎల్యూలో స్టాఫ్ ఎవరన్నా పనిచేస్తూ ఉంటే అందులో వారి యొక్క డీటెయిల్స్ ని ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అంటే లైఫ్ స్టాక్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ విఎల్ఓ క్యాటర్ లో మన స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆర్ఎల్యూలో ఆ స్టాఫ్ డీటెయిల్స్ ని ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. యానిమల్ అటెండెంట్స్ గ్రేడ్ 4 వ్యాక్సినేటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యానిమల్ అటెండెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మన ఇన్స్ట్రక్షన్ పరిధిలో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇందులో ఎంట్రీ చేసి సేవ్ యాజ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ట్రాన్సాక్షన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రెండోది వచ్చేసరికి ఎక్విప్మెంట్స్ అనేది ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ మనం చివరిలో చూసినట్లయితే మనకి 40 ఎంట్రీస్ చూపించడం జరిగింది. అట్లా కాకుండా మనం మొత్తం ఎంట్రీస్ చూడాలంటే 120 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అవి ఇందులో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రెవిస్ ఫర్ 20 డైలీ అటెండెన్స్ ఆఫ్ క్యాటిల్ అండ్ అడిషనల్ ట్రెవిస్ ఫర్ ద ఎవరీ 10 అడిషనల్ అటెండెన్స్ ఆఫ్ ద క్యాటిల్ ట్రెవిస్ ఫర్ ద హార్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినిమం రిక్వైర్డ్ 1 అని చెప్పి చూపించడం జరిగింది. మన దగ్గర 1 ఉంటుంది కాబట్టి 1 ఇందులో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మన వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ అంటే వెటర్నరీ డిస్పెన్సరీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి మన వెటర్నరీ డిస్పెన్సరీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మాత్రం ఇందులో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్మాల్ యానిమల్ టేబుల్ ఫర్ ఎవరీ 10 యానిమల్ స్మాల్ అటెండీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మినిమం రిక్వైర్డ్ 1 మన దగ్గర ఉన్నట్లయితే 1 అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. థర్మామీటర్స్ 2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. మన దగ్గర 2 ఉంటాయి కాబట్టి 2 క్లిక్ చేయవలసి ఉంటుంది. ఏమన్నా రిమార్క్స్ లో రాయాలంటే రాసుకోవచ్చు. అదేవిధంగా స్టెత్ ఉన్నట్లయితే స్టెత్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఆప్థాల్మోస్కోప్ ఎట్లాగో మనకు ఉండదు కాబట్టి ఆప్థాల్మోస్కోప్ 0 పెట్టేయచ్చు. అదేవిధంగా ఓటోస్కోప్ మౌత్ గ్యాగ్ ఉంటాయి కాబట్టి మౌత్ గ్యాగ్ 1 అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ 2 ఉంటే 2 క్లిక్ చేయాలి. లారింగోస్కోప్ ఇట్లా లారింగోస్కోప్ కూడా 1 అయితే 1 అదేవిధంగా 0 అయితే 0 అని చెప్పి చూపించవలసి ఉంటుంది. క్యాస్ట్రేటర్ ఫర్ స్మాల్ అండ్ లార్జ్ యానిమల్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ ని ఇక్కడ మనం ప్లస్ మీద క్లిక్ చేసి మన దగ్గర 2 ఉన్నట్లయితే 2, 1 ఉన్నట్లయితే 1 క్లిక్ చేయవలసి ఉంటుంది, యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బోవైన్ సైటోటైపింగ్ క్యాథెటర్
ఏమన్నా ఉన్నట్లయితే ఒకటని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. బైనాక్యులర్ మైక్రోస్కోప్ విత్ కెమెరా అండ్ డిజిటల్ సపోర్ట్. ఇట్లా మొత్తం మనం ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి మన ఇన్స్టిట్యూషన్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. స్టైనింగ్ కిట్స్ ఏమైనా ఉన్నట్లయితే స్టైనింగ్ కిట్స్ అని కానీ, అదేవిధంగా లాటర్ ఫ్లో కిట్స్ ఫర్ ద కామన్ డిసీజెస్, హిమటలాజికల్ అనలైజరు, ఎలక్ట్రోలైట్ అనలైజరు, కీటోమీటరు, సిఎంటి ప్యాడల్ అండ్ సొల్యూషన్, గ్లాస్ వేరు, ఐస్ పెక్కినము, వజైనల్ స్పెక్కినము, పర్కషన్ హ్యామరు, సెంట్రిఫ్యూజ్, టూత్ కట్టరు, హూప్ ట్రిమ్మరు, టూత్ రాస్పరు, టీట్ సైఫన్స్, యూరినరీ కెథటర్స్, ఎగ్జామినేషన్ లైట్స్, ఎలక్ట్రిక్ డిహార్నరు, ఎలక్ట్రిక్ హెయిర్ క్లిప్పర్, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్, ఇవన్నీ మన ఇన్స్టిట్యూషన్ లో ఉన్నంత వరకు కూడా మనం ఇందులో ఉంటే కనుక ప్లస్ అని క్లిక్ చేసి యాడ్ చేయవలసి ఉంటుంది ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది. లేకపోతే జీరో అని చెప్పేసి ఉంచేయచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ 73 ఎక్విప్మెంట్స్ అయితే చూపించడం జరిగింది. ఈ 73 ఎక్విప్మెంట్స్ మీ యొక్క హాస్పిటల్లో ఉన్నాయి లేదో చూసుకుని మరి దాని ప్రకారం ఇందులో అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఏమైనా రిమార్క్స్ లో రాయాలంటే రాసుకోవచ్చు. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయాలి. ట్రాన్సాక్షన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. అదే విధంగా మళ్ళీ వ్యూ అండ్ ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు రీసెట్ చేయాలనుకోండి, రీసెట్ ఒకవేళ మనం ఏమైనా తప్పులు ఎంట్రీ చేస్తే రీసెట్ అయినా చేసుకోవచ్చు. రీసెట్ మీద క్లిక్ చేస్తే ఆర్ యూ వాంట్ రీసెట్ ద ఫామ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఎస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసినవన్నీ కూడా జీరోలు అయితే అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది రెండోది ఎక్విప్మెంట్. తర్వాత అదే విధంగా మూడోది వచ్చేసరికి కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్. మనకి కోల్డ్ చైన్ స్టోరేజ్ ఎక్విప్మెంట్, అదేవిధంగా కోల్డ్ చైన్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి టూ టైప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబరు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్, సీరియల్ నెంబరు, ఇక్కడ డబ్ల్యూఐసి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాక్ ఇన్ కోల్డ్ రూమ్, అదేవిధంగా ఐఎల్ఆర్ అంటే ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్స్, అదేవిధంగా రిఫ్రిజిరేటర్స్ అదర్స్, ఇవి ఏమన్నా ఉంటే మన హాస్పిటల్లో దాని ప్రకారం ఇందులో ఎన్ని ఉన్నాయి అనేది ఎంట్రీ చేయవలసి ఉంటుంది. వాక్ ఇన్ కోల్డ్ రూమ్ మనకి ఎక్కడ ఉంది కాబట్టి దీన్ని జీరో కింద వదిలేయచ్చు. అదేవిధంగా ఐఎల్ఆర్ అన్ని ఇన్స్టిట్యూషన్ లో ఉంటుంది కాబట్టి ఒకటి మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రిఫ్రిజిరేటర్స్ ఏమైనా ఉంటే రిఫ్రిజిరేటర్స్ మీద కూడా క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆదర్స్ ఏమైనా ఉంటే ఆదర్స్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఇన్ డోసెస్ ఆఫ్ ద కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీ యొక్క సంబంధిత ఏడిడిఎల్ వారిని సంప్రదించి మీరు ఈ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ, ఎఫ్ఎండి వ్యాక్సిన్ అనేది ఐఎల్ఆర్ లో ఎన్ని పడతాయి మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ, అదేవిధంగా రిఫ్రిజిరేటర్ లో ఎన్ని పడతాయి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పిపిఆర్ వ్యాక్సిన్, అదేవిధంగా సిఎస్ఎఫ్ వ్యాక్సిన్, అదర్ వ్యాక్సిన్స్ ఇవన్నీ చూడవలసి ఉంటుంది. చూసి సేవ్ యాజ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అదేవిధంగా కోల్డ్ చైన్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సీరియల్ నెంబరు, యాక్టివ్ కూల్ బాక్స్, వ్యాక్సిన్ క్యారియర్ అండ్ అదర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఇవి ఏమన్నా ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్, అదేవిధంగా టోటల్ కెపాసిటీ ఆఫ్ కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ ఇన్ లీటర్స్ ఇవి ఇచ్చి మనకి ఒక్కొక్క కంటైనర్ లో ఎన్ని పడతాయి అనేది ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి దీన్ని ఫిల్ చేయడానికి మీరు సంబంధిత యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ వారిని సంప్రదించి మీరు ఇందులో వేయవలసి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మూడోది వచ్చేసరికి మినిమం కాంపనెంట్స్. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ షెడ్డింగ్ వెయిటింగ్ ఏరియా ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇందులో వచ్చేసరికి మనకి టోటల్ 12 ఐటమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏమన్నా ఇందులో ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే నో మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ యానిమల్ ఎగ్జామినేషన్ ఏరియా ట్రివీస్ ఉందా లేదా అని చెప్పి, అదేవిధంగా ఏరియా ఫర్ మైనర్ సర్జరీస్ ఎమర్జెన్సీస్ ఉందా, డయాగ్నోస్టిక్ స్పేస్ విత్ వాటర్ యాక్సెస్ ఉందా, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఉందా, అదేవిధంగా మినిమం ఓటీ అండ్ ఫర్ ద స్మాల్ యానిమల్స్ ఉంటే ఉందని లేకపోతే లేదని, అదేవిధంగా షెల్టర్ ఫెసిలిటీ ఫర్ ద అట్లీస్ట్ 3 యానిమల్స్ ఉంటే ఉందని లేకపోతే లేదని, అదేవిధంగా మెడిసిన్ డిస్పెన్సింగ్ రూమ్, 7 స్టోరేజ్ రూమ్, స్టోరేజ్ అండ్ కన్సల్టింగ్ స్పేస్, 2 జెండర్ సపరేటెడ్ టాయిలెట్స్, రన్నింగ్ ట్యాప్ వాటర్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్, పవర్ బ్యాకప్ అండ్ బయోమెడికల్ వేస్ట్ సిస్టమ్ ఇవి ఏమైనా ఉంటే మనం ఎస్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే నో మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైనల్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మా యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే మీ పేరెంట్ ఆర్గనైజేషన్, సబ్ ఆర్గనైజేషన్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇవ్వడం జరిగింది. ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వచ్చేసరికి మనం
ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ లో మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ లోకి వెళ్ళి అందులో మీ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఫొటోస్ అదేవిధంగా ఫెచ్ లొకేషన్ అని క్లిక్ చేస్తే ఆ కోఆర్డినేట్స్ అనేవి మనకి ఓపెన్ అవడం జరుగుతుంది. అవి ఇందులో అప్లోడ్ చేయవలసి ఇందులో ఆటోమేటిక్ గా అయితే చూపించడం జరుగుతుంది. చివరిలో ఫైనల్లో సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. అది మన పైన ఇన్స్ట్రక్షన్స్ మనకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మరి వెబ్ అప్లికేషన్ లో ఇన్ఫ్రా మేనేజ్మెంట్ లో మన ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ భారత బస్ స్టాండ్ లో మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది.